దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామములో శుభములు. 20వ తేదీ వాక్యం నేర్చుకుందామా? ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాక్యము, దేవుడు తన యొక్క గొప్ప గుణాన్ని బయలుపరిచే వాక్యము. తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను. ఏంటంట? దేవుడు పశ్చాత్తాపం పడతాడు. ఇది వాక్యం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. పూర్తి వచనం ఈ విధంగా ఉంది: మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడుతున్న వాక్యము వీరి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందినట్లు చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యం ఏంటంటే పశ్చాత్తాపం. ఏంటంట? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నేను మీకు నేర్పించాలనుకున్న వాక్యం ఏంటి? రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఆ రోజు ఆదాము పశ్చాత్తాపం పడి ఉంటే పళ్ళ ఆమె చేసింది, ఆ చేసింది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు వేసుకున్నారు. నేను చెప్పుతున్న వాక్యాలు దయచేసి గమనించండి. దేవుని సంబంధించినవి, మనిషికి సంబంధించినవి కాదు. అంటే ఈ లోక జ్ఞానము, పరలోక జ్ఞానము రెండు వేరే. ఈ లోక ప్రేమలు, పరలోక ప్రేమలు రెండు వేరే. ఈ లోక సాక్ష్యాలు, పరలోక సాక్ష్యాలు రెండు వేరే. ప్రతిదీ కూడా ఇహలోకం, పరలోకం. కనుక the pattern which you are going to choose is it exactly same as like the God's thinking? అంటే నీవు తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయము దేవునికి సంబంధించిందా? అందుకనే యేసుప్రభు ఏమంటాడంటే, మనిషికి మనిషివి, దేవునివి దేవునికి, అంటే హేరోదివి హేరోదికి ఇవ్వండి, పన్ను చెల్లించాలా అంట. దేవునికి దేవుడికి కావలసింది నీ హృదయం, అందులో నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు. ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోకే జీవితంలో ఎక్కువ మనం తలకిందులైపోతున్న కారణం ఏంటో చెప్పిన బ్యాలెన్స్. చాలాసార్లు మనము ఒక్కటేనండి నేను నేర్చుకుంది, నువ్వు చేయలేవు బ్యాలెన్స్. కనుక మౌనంగా ఉండడమే, గుండె పగిలి ఏడవడమే. ఈ వాక్యం నాకు బాగా తెలుసు. దేవునిలో ఉన్న ఒక భయంకరమైన సత్యం ఏంటో తెలుసా? ఇద్దరు ప్రార్థన నేర్పించాడు కదా, పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిజంగానే నీతిగా ఉన్నాడండి, కానీ తనకి నేర్పించబడిన తాను ఎంచుకున్న. సుంకరి అన్ని పాపాలు చేశాడండి, కానీ గుండెలు బాదుకుని నీ సన్నిధిని నేను కనబడ్డానికి కూడా యోగ్యుణ్ణి కాను అన్నాడు. దేవుడు తిరిగిపోయాడు. మార్పు లేని దేవుడు కదా. అవును, మార్పు లేని దేవుడే. కానీ ఏ విషయంలో? ఆయన తన హృదయము విషయములో ఏ ఒక్కరిని నశించిపోవుట ఆయన ఇష్టము కాదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అంటే ఆయన గుణగణాలు నీవు నేను ఎరిగి ఉండాలి. ఆయన చిత్తము నీవు నేను ఎరిగి ఉండాలి. ఆయన ఉద్దేశము నీవు నేను ఎరిగి ఉండాలి. దేవుడు మారిపోతాడు. ముఖ్యంగా నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను కాదంట. 1000 మంది గొర్రెల్లో ఒక్కటి తప్పిపోతే దాని వెనక వెళ్ళిపోతాడండి, 99ని పక్కన పెడతాడండి. మనకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా,
నేను ఇంత నీతిగా ఉన్నానే ప్రభువా, ఏంటి ప్రభువా నువ్వు వాళ్ళ పక్షాన్ని పోయావు? కానీ నేను జవాబు చెప్పనా, పిచ్చోడా నువ్వు నాకు తెలుసురా. మీకు తెలుసా? ఒరే ఆడు మొండోడురా, వాడిని అంతేరా. ఇప్పుడు తల్లికి 3 కొడుకులు ఉన్నారండి. ఒకడు ఇంజనీర్ అండి, ఇంకొకడు కలెక్టర్ అండి, ఇంకొకడు గాలికి తిరిగేవాడండి. ఈ 3లో తల్లి ఎవరి కోసం వేదన పడుతుంది? గాలికి తిరిగేవాడి కోసమేగా. దేవుడు అంతేనండి. మనకి చాలా బాధ అనిపిస్తుంది, మనకి చాలా కష్టం అనిపిస్తుంది. యోనా అంటాడు 4వ అధ్యాయంలో, నీవు బహుజాలి కలిగిన వాడవు, నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవు, చేస్తానన్నా నువ్వు కీడు చేయవని నాకు ముందే తెలిసి నేను నీనివేకి పోలా. చూసా? అర్థం ఏంటంటే దేవుడు కీడు చేయడానికి తొందరపడడు, మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఆ యొక్క మోషేకి ఆ యొక్క దర్శనములో యెహోవా దీర్ఘశాంతము గలవాడు, అత్యంత కృప గలవాడు, ఆయన వేల మందికి కృప చూపచ్చు అని దేవుని మంచితనం. అంతెందుకు, బాప్తిస్మిచ్చి యోహాను నీవు మెస్సియావా అని అడుగుతానికి పంపుతాడు. కారణం ఆపోజిట్. పాపులతో కూర్చుంటున్నావు, పాపుల్ని క్షమిస్తున్నావు. ఆ పాపుల్ని ఏమన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? సర్ప సంతానమా, అన్యాయము చేయవాళ్ళారా, అక్రమము చేయవాళ్ళారా. మరి యేసు ప్రభు వెళ్ళి ఒక జక్కయ్య ఆ సుంకరి ఇంట్లో కూర్చున్నాడు, ఆ వ్యభిచారి ఇంట్లో కూర్చున్నాడు. తెలియదు కదా, అర్థం కాదు కదా. అర్థం ఏంటంటే మనం అనుకుంటాం దుష్టుడిని ఆయన చంపేస్తాడు అని. గోధుమలు గురుగులు కలిసి ఎదగనియండి కోతకాలం వరకు. ఎంతమంది కీర్తనాకారులు, కీర్తన 116 కావచ్చు, కీర్తన 73 కావచ్చు, హబక్కూకు గ్రంథమంతా కావచ్చు, దేవా నీవు దుష్టత్వం చూడలేనంత మంచివాడివి కదా. ఎన్నోసార్లు గుండె లోతుల్లోంచి ప్రశ్నిస్తాం కదా, ఇంకా ఎంతకాలం? ఐఎమ్ సారీ, దేవుడు మారిపోతాడు. దేవుడు నీ పక్షము కంటే నీ శత్రువు పక్షం వెళ్తాడండి. అయ్యగారు వాక్యం వ్యతిరేకంగా లేదు. అందుకనే యేసు ప్రభు చెప్పారు 5వ అధ్యాయము మత్తయి సువార్త 18 ఏమంటాడు? భూమి ఆకాశము గతించిన గాని నా మాటలు ఎన్నడూ గతించిపో. 38 నుంచి ఏమంటాడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. ఒక చెంప మీద చాలా కష్టం ఉంటది కదా. మీకు మేలు చేసేవారిని పిలిస్తే మీకేమి లాభము? వాడు తిరిగి నీకు ఇస్తాడు కదా. తిరిగి ఎవ్వడివ్వడో వాడికి ఇవ్వండి. నా జీవితంలో ఇదే జరిగిందండి. నష్టాలు మేలు చేసి ఇచ్చి అన్యాయం అయిపోయాను. కానీ లోపల నుంచి దేవుడు చెప్తాడు, ఇది కూడా పోయిందా? లవ్ యూ. నేనంటాను, ఇంకా నన్ను మోసం చేస్తావా? లవ్ యూ. అంటే పోగొట్టుకునేది నువ్వు అనుకుంటున్నావు, తీసేసుకుంటుంది ప్రజలు అని చూస్తున్న వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. కానీ నా హృదయంలో జరుగుతున్న పోరాటం, ఇంకా ఏమి తీసేస్తావు, ఇంకా ఎంత ఎరగొడతావు? చూసా? అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. అంటే దేవునికి మరుగైన చోటు లేదు, దేవునికి అసాధ్యమైనది లేదు. రైట్? ఇన్ని వాక్యాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడుతుంది? మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు,
చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడు. రైట్? ఇంగ్లీష్లో ఏమనుంది? మనము ఇది యోవేలు గ్రంథము, జోయల్, చాలా చాలా అద్భుతమైన గ్రంథం. కారణం ఏంటంటే యోవేలు 2:28 సర్వజనుల మీద అంచె దినములలో నా ఆత్మను కుమ్మరించెదను. చాలా లేఖనాలు నెరవేరినాయి. ఇక్కడ జోయల్ చాప్టర్ 2:13 రెండ్ యువర్ హార్ట్ అండ్ నాట్ యువర్ గార్మెంట్స్. చూసా, వస్త్రములను కాక హృదయములను దేవుడు హృదయాన్ని చింపేస్తాడండి. విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలు. నేనంటాను, ఇంకా ఖైమా కొట్టేయ్యా నా హృదయాన్ని. నీ మనస్సుని ఖైమా కొట్టేస్తాడు. అంటే అందరూ నీవు చెడ్డాడు అని తీర్పు తీర్చేస్తారు, అందరూ నువ్వు చేతకాడు అని తీర్పు తీర్చేస్తారు, అందరూ నేను ఒంటరిని చేసిపోతారు. నీ హృదయం పగిలిపోవాలా, గుండె పగిలిపోవాలా. చాలాసార్లు చెప్తారు మనసుకి కష్టంగా ఉందిరా అని. నీ కష్టంలోనే దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఏంటండి అయ్యగారు, నేను కాచి వడపోసాను. ఐ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ రిటర్న్ టు ద లార్డ్ యువర్ గాడ్, హీ ఈస్ గ్రేసియస్ అండ్ కంపాషనేట్. చూసారా, ఆయన కృప గలవాడు, కనికరము గలవాడు, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. చూసారా, అండ్ హీ రిలెంట్స్ ఫ్రమ్ సెండింగ్ కాలమిటీ అండి. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము, అసలు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైనదంటే 12వ వచనము కీవర్డ్స్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు, ఈ 3 రావాలి అంటే నీ గుండె పగిలిపోవాలా. అందరూ ప్రేమగా మాట్లాడారనుకోండి, అందరూ ఆదరణ చూపారనుకోండి, పట్టుకున్నదంతా బంగారం అయిందనుకోండి, ఈ 3 వస్తాయా? రావు. కనుక ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? ఏంటి పాయింట్ అని అంటే, అక్కడ ఏం జరిగింది అని అంటే, ప్రభునందు ప్రియులరా, యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ చాలా ఘోరముగా ఏమైపోయింది అని అంటే, దేవుడు పంపించిన చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు ఇవి ఏమైపోయినాయి అంటే పాడు చేసేసినాయి. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము పోయెను లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలు, యవల కర్రలు చూచి సేజ్యగాండ్లరా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేడి, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమి. ఇది పరిస్థితి. అప్పుడు ఉపవాసం ఉండమండి. నన్ను జడ్జిమెంట్ ఎలా చేశారంటే, ఇన్నాళ్ళు సేవ చేస్తానన్నా వాళ్ళని చూడు, పోలిక వాళ్ళని పిలిచిన పిలుపు నాకు తెలియదే అంటే, నువ్వు ఎప్పుడైతే వాళ్ళని చూడు అన్నావో సంథింగ్ ఈజ్ రాంగ్. నాతో పాటు చదివిన వాడికి 100కి 100 వచ్చినాయండి ఫస్ట్ ర్యాంక్. ఐ నో మై కెపాసిటీ, ఐ నో మై పవర్, ఐ నో హూ ఐ యామ్. నేనెవరో నాకు తెలుసుగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, వాడు మేడలు కట్టాడు, మిద్దెలు కట్టాడు, కరెక్టే, నువ్వు ఇలా ఉన్నావు, ఇది దేవుని చిత్తం. ఇదిగో నన్ను ఇలా చేశాడు, నా తండ్రిలాగా నా తల్లిలాగా నేను ఉంటాను, అది దేవుని చిత్తం. ఎందుకు అమెరికాలోనూ యొక్క ఆస్ట్రేలియాలోనూ పెట్టలేదు? అది దేవుని చిత్తం. హీ నోస్ వేర్ టు కీప్ యూ, హౌ టు ప్రొటెక్ట్ యూ, ఇన్ విచ్ వే హీ హ్యాస్ టు లీడ్ యూ అని తెలుసున్నదే. ఆయన బలమైన చేతి కింద దీన మనస్సు నీకు కలుగుతుందా? ఎందుకు కష్టాలు పంపుతాడు తెలుసా? నిన్ను నాశనం చేయడానికి కాదు. దీన మనస్సు, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. మనుష్యుల ముందు దయచేసి హెచ్చించుకోకండి, దయచేసి మనుష్యుల ముందు గొప్పలు చెప్పకండి, దయచేసి మనుషులలో మంచివాడుగా పిలువబడకండి.
ఏంటి అయ్యగారు ఇలా ఉంది, అదే ఉంటేనే కదా 10 మంది వస్తారు. ఏమో నీ పట్ల దేవుని చిత్తం ఏమో ఎవరికి తెలుసు. హౌ యూ కెన్ జడ్జ్ ఎ పర్సన్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, దేవుడు మారిపోతాడు, రైట్? ముఖ్యంగా ఆయన నీ శత్రువు తరపునే వెళ్ళిపోతాడు. నేను వెళ్ళను అంటావు, నువ్వు వెళ్ళాలి అంటావు. నాకు వద్దు అంటాడు, నీకు కావాలి అంటాడు. నీవు ఈ మార్గము ఇరుకు మార్గము, విశాలమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించు. ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి, లోయల గుండా వెళ్ళాలి, కన్నీటి దారుల గుండా వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుంది కదా. నీ హృదయము పగిలిపోతూనే ఉండాలా, నీ హృదయము మెత్తని ముద్దవలే అయిపోవాలా. అంటే ఏ విధముగా ఇలా పట్టుకుంటే అలాగా శృతి మెత్తనిగా అయిపోవాలా. నీకు తెలియకుండా నీ గుండెలోంచి కన్నీరొచ్చి పడిపోతూ ఉండాలి. చాలా కష్టం కదా. పంటికి పన్ను కంటికి కన్ను టిట్ ఫట్ టాట్ అని నేర్పించాను కదా. అదే మరి యేసు ప్రభు ఇది ఎందుకు చెప్తున్నాడు అని చెప్పబడింది మీకు తెలిసే ఉన్నది కదా. అంటే ఎప్పుడైతే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము నా ఆత్మ ద్వారా. ఎన్ని ఆత్మలు తెలుసా? వదంతి పుట్టించే ఆత్మ, గాఢ నిద్రాత్మ, మూర్ఖపు ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, మత్తు గొల్లిన ఆత్మ. ఇవన్నీ ఆత్మలు. నిన్ను సడన్ గా ఎవరో పడేసినట్లుంది కదా. ఎందుకు పడిపోయావో నీకు తెలియదు కదా. నా చేతుల్లో ఏది పట్టుకున్నా జారిపోద్ది. ఎందుకో తెలీదు, జారిపోద్ది. ఎంత జాగ్రత్తగా పట్టుకుంటానో తెలీదు, జారిపోద్ది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా మీద ఎన్నో దుష్ట శక్తులు వచ్చి దాడి చేసినాయి, ఎంతో మంత్రగాళ్ళు నా మీద చేశారు. నీ హృదయము స్థిరముగా పెట్టుకోవాలా. యూ షుడ్ నో మేజర్ మైనర్. యూ షుడ్ నో వాట్ ఈజ్ గ్రేట్, వాట్ ఈజ్ నాట్. అన్నింటికీ నువ్వు రెస్పాండ్ కాకూడదు. యూ షుడ్ నో ద పెర్ఫార్మెన్స్. అంటే ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి. చాలా మంది సామెతలు చెప్తారు. సామెతలు 2 రకాలుగా చెప్తాయి. అవి జ్ఞానుల మాటలు. మూర్ఖుడికి మూర్ఖతను బట్టి జవాబు చెప్పంటాడు, మూర్ఖుడికి మూర్ఖను బట్టి మౌనంగా ఉండు అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి మార్చేసేటట్లు చేసిన 2 ప్రార్థనలు చెప్తానే. ఆదికాండం 18:23. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవుడు వచ్చాడు. అప్పుడు అబ్రహాము సమీపించి, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. దేవుడు ఆగిపోయాడండి, బేరమాడాడండి అబ్రహాము. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. దేవుడు ఆగిపోయాడండి. నిర్గమకాండం 32:31. మోషే ప్రార్థన. మోషే యెహోవా యొద్దకు వెళ్ళి, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు కాబట్టి వారి పాపమును పరిహరిస్తావా లేదా, లేకపోతే నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. చూసా, దేవుడు షాక్ అయిపోయాడు. నా ఎదుట ఎవడు పాపం చేసినో వాని నా గ్రంథంలో తుడిచివేసేదను. చూసారు, అంటే దేవుడికి ఏమంటున్నాడు తెలుసా? నీవు పశ్చాత్తాపపడు, నీవు పశ్చాత్తాపపడు, నీవు పశ్చాత్తాపపడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఎంత గొప్ప ప్రార్థన దేవునికి మోషే చేశాడో తెలుసా? ఇక్కడ నేను అది చదువుతాను, మరి ఇంత వాక్యం అవుతున్నా కూడా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడుంది? 13వ వచనం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమి నీ సంతానముకిచ్చిదనని వారు నిరంతరము ప్రమాణము చేసితివే. చూసా, అంతట యెహోవా
తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఎక్కడ సంతాపపడెను? ఇక్కడ వాక్యం చదవాలి కదా. ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడు మోషేతో, నీవు ఊరకుండు, వాళ్ళు నాశనం చేసేస్తాను. అప్పుడు మోషే ఏమంటున్నాడు, యెహోవాను బతిమాలుకొని, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లు, కీడు వారికే, అంటే కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. దేవుడు సంతాపపడ్డాడు. అంటే ఒక దయగల మాట కోపమును, అదే రెచ్చగొట్టే మాట కోపమును. నా దగ్గరికి వస్తారు కదా, అన్ని భర్త కోసం చెప్తారు, మరి నువ్వేం చేసావు? ఆలోచించండి. జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నీవు దేవుని జ్ఞానం కలిగి ఉన్నావా? ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నావా? ఇంకో 2 ప్రార్థనలు చెప్పనా? దేవుడు తిరిగిపోతాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం. ఒక పక్కన రోగం, చచ్చిపోతాడని తెలుసు. దేవుడు మారిపోతాడు అనడానికి, అంటే దేవుడు మారిపోతాడు, మార్పు అనేది ఎలా చెప్పొచ్చు? ఒక మాట చెప్పిన, సత్యం అనేది మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానము. ఇష్టం అనేది మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానము. అందము అనేది మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానము. కాలం అండి అన్నింటికి. అంటే నీ యొక్క అనుకున్న ఏది కూడా అది మార్పు చెందుతూ ఉంటుంది. మనమేమనుకుంటాం? ఎదుటివాడు మారాలి అని. దేవుడేమో అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ సువార్తకి పిలవబడక ముందు నేను అడిగాను, ప్రభువా, నువ్వు మంచోడు అని నాకు తెలుసు, ఎదుటోడు నా మాట వినడు, ఆడు నన్ను తరుముతాడు, ఆడు నన్ను చెప్పొచ్చావులే అంటాడు. ఎందుకయ్యా ఈ బాధ? నా భక్తి ఏదో నేను చేసుకుంటాను, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటాను, నువ్వంటే నాకు బహు ప్రియమైన వాడివి, ఐ లవ్ యూ గాడ్ అన్న. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సో సింపుల్. పిచ్చోడా, ఎరిబాగులోడా, నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళు వినరు. అయితే నీవు నా కోసం వెళ్ళి చెప్తున్నావు, నా గురించి ఆలోచన చేస్తున్నావు, నా కోసం బ్రతుకుతున్నావు, నువ్వు నాకు దగ్గరైపోతావు, మరి వాళ్ళు మారాలి కదా ప్రభువా అని అడుగుతావు. ఆ మార్పు చేసేది దేవుడు. లెట్ హోలీ స్పిరిట్ కన్విక్ట్, అంటే పరిశుద్ధాత్మ దేవుడిని చేయనివ్వండి. స్వస్థత దేవుడు చేసేది, మార్పు దేవుడు తెచ్చేది, పరిస్థితులు మార్చేది దేవుడు, నీ స్థితిగతిని మార్చేది దేవుడు. ఇప్పుడు అన్నీ పడేయమంటున్నారండి, నేనేం చేస్తున్నాను? నా స్థితిని మారుస్తున్నాడు. మనం అనుకుంటాం కీడని, కాదు మేలు. ఇప్పుడు యెషయా ప్రార్థన ఏం జరుగుతుంది? యెషయాకి దేవుడు చెప్పాడు, హిజ్కియాకి పోయి చెప్పు చచ్చిపోతావని. ఇక్కడ యెషయా గ్రంథం 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగా. ఆల్రెడీ రోగం కలిగింది, చచ్చిపోతాడు. ఈలోపు యెషయా వచ్చి ఏం చెప్తున్నాడు? నీవు మరణం అవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తల్లిదండ్రులారా, దయచేసి మీరు బ్రతికున్నగానే ఈ యొక్క మీ బిడ్డలకు ఏం చేయాలో చేసేయండి. అది చేయలేదా తర్వాత గొడవలు అవుతాయి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని
నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించగా. యెషయాతో ఏమంటున్నాడో తెలుసా? ఇదిగోనండి, నీవు తిరిగిపోయి నీ పితరులైన దావీదునకు దేవుడైన యెహోవా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిస్తున్నాను. ఇక రెండవ ప్రార్థన, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఆహాబు అక్కడ నాబోతు అనే నీతిమంతుడిని చంపేస్తాడు. అయితే అక్కడ చాలా భయంకరమైన ప్రవచనము రోషం కలిగిన ఏలియా చెప్తాడు. ఏమని అని అంటే, ఎప్పుడైతే నీ యొక్క సంతానములో మగవాడు ఉండడు అని చెప్తాడో, హిజ్కియాతో ఏం చెప్తాడో తెలుసా? నీ సంతానము తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తారు అని చెప్పబడుతుంది. ఆ వాక్యం చదివి నేను అల్లిపోయాను, షాక్ అయిపోయాను. ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబముల మీద దేవుడు మారిపోయాడు. యోనా గ్రంథంలో రాజు, అధిపతులు, ప్రజలు, పశువులు 3 రోజులు ఉపవాసం ఉండగా దేవుడు మారిపోయాడు. తర్షీషుకు పారిపోయిన యోనా ఏమవుతాదో చూద్దాం అనుకుంటాడు, దేవుడు మారిపోయాడు, కీడు చేయాల. యెహెజ్కేలు 18వ అధ్యాయం చదవండి, దేవుని హృదయం కనబడుతుంది. మనం అనుకుంటాం నాతో ఎవరైనా వస్తే జాగ్రత్త, ఈరోజు ఉన్నట్లు దేవుడు ఉండడు, రేపు నీ స్థితి మారుతుంది, నీ స్థితి మారుతుంది, దేవునికి దగ్గర అయిపోతావు, జాగ్రత్త. గొర్రె పిల్లల్లాగానే ఉండాలి తప్ప పొట్టేళ్ళులాగా, అంటే మేకపోతులాగా, గొర్రెపోతుల్లాగా నువ్వు ఉండకూడదు. నీవు కసాయి వానికి అప్పగింపబడిన వానిగానే ఉండాలి. ఇది వాక్యము. కనుక ఈ వాక్యము మన జీవితంలో అన్యాయం అయిపోయావా? దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రతి స్థితికి చాలిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును దీవించండి. వీరు ఏ స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. వారు ఈ రోజు నుంచి హృదయములో ఉన్న నిన్ను, అంతరంగములో ఉన్న నిన్ను ఎరిగే వారినిగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ పంపించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.